ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు కాకినాడ రూరల్లోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో జరిగే వార్షిక కళ్యాణోత్సవాలకు వేద పండితుల ఆధ్వర్యంలో రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ మహోత్సవాలు పంచామృతాభిషేకంతో ఘనంగా ప్రారంభమవుతాయని అన్నారు. ఉత్సవాల సందర్భంగా చిన్నశేష వాహన సేవ, గరుడ వాహన సేవ, అశ్వ వాహన సేవ, సింహ వాహన సేవ, పుష్ప వాహన సేవ వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. పూలు ఉంటే మరి పెట్టండి, వాళ్ళతో వేద్దాం. గులాబీ పూలు వేయండి, అది ఒక పుష్పం వేయండి, నమో శ్రీ భావనారాయణయ్య. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 25వ తారీఖు నుండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమును. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజు 25వ తారీఖుని స్వామివారి మెలుగొల్పు సేవతో ప్రారంభమై స్వామివారికి పంచామృతాభిషేకం, తదనంతరం సాయంత్రం స్వామివారి శేషవాహనం ఊరేగింపు. అలాగా ప్రతిరోజు కూడా 25వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగును. ముఖ్యంగా 27వ తారీఖుని స్వామివారి కళ్యాణం ఆలయం వాయువు భాగం నుండి ప్రదేశం నందు అంగరంగ వైభవంగా జరుగును. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు స్వామివారికి దేవాదాయ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును. అదేవిధంగా 28వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి స్వామివారి యొక్క గ్రామోత్సవం మాడవీధులు మరియు గ్రామం అంతా కూడా ఉత్సవం రూపంగా వైభవపేతంగా, అత్యంత వైభవపేతంగా మేళతాళాలతో, చండాయ వాద్యాలతో స్వామివారు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క 7 వాహనాలు, శేషవాహనం, పర్ణవాహనం, సింహవాహనం, వృషభ వాహనం, అశ్వ వాహనం, ఈ వాహనాల మీద అన్నింటి మీద కూడా ప్రతిరోజు కూడా స్వామివారి సేవ జరుగుతుంది. అదేవిధంగా 3వ తారీఖుని అత్యంత వైభవంగా స్వామివారికి తెప్పోత్సవం నారదముఖ సరస్సు నందు జరుగును. ఆ రోజు సాయంత్రం శ్రీ పుష్పోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం ముగించబడుతుంది. సుమారుగా ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవానికి సుమారుగా 25,000 మంది నుంచి 50,000 మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వారికి దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా భక్తులకి ప్రసాద వితరణ, మజ్జిగ వితరణ, అదేవిధంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చదువు పందిళ్ళు, వారికి అలాగే టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారి కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్ వారు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీ భావనారాయణాయ. ముఖ్యంగా 27వ తారీఖున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దూర ప్రాంతాల్లో వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణం తిలకించే విధంగా ఎక్కడికెక్కడ LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తూ, చలువు పందులు ఏర్పాటు చేస్తూ వారికి ఉచిత ప్రసాద వితరణ, అలాగే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 27వ తారీఖు కళ్యాణం, 28వ తారీఖు స్వామివారి యొక్క గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో స్వామివారి వాహనంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చండాయ వాద్యం, మంగళ వాద్యాలు,
అది అన్ని ఆ విధంగా చేయడం జరిగింది. అలాగే 1వ తారీఖుని స్వామివారికి యొక్క చక్కెర స్నానం మన చొల్లంగి సముద్ర తీరం నందు స్వామివారి ఊరేగింపుగా బయలుదేరి అక్కడ చక్కెర స్నానం జరుగును. అదేవిధంగా 3వ తారీఖున సాయంత్రం నారదముక్తి సరస్సులో ఈ యొక్క స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున ఈ యొక్క కార్యక్రమాలు తిలకించడానికి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారికి ఆశీస్సులు పొందవలసింది కోరుచున్నాం. అదేవిధంగా మా దేవస్థానం తరఫున మా భక్తులు శ్రీమన్నారాయణ గారు, పుల్ల శ్రీమన్నారాయణ గారు వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ చలివేంద్రం కూడా దేవస్థానం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.